ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ గొంతు శాశ్వతంగా మూగవై 18 నెలలైంది. దాదాపు 60 వసంతాలకు పైగా ప్రజలతో మమేకమై ఎన్నో ప్రజా ఉద్యమాలకు తన మాట పాటల ద్వారా ఊపిరి నింపిన విప్లవకారుడాయన. నక్సల్ బరి ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, దళిత బహుజన ఉద్యమం, సాంస్కృతిక ఉద్యమం, ఇలా అన్ని ఉద్యమాలపైన తన ముద్ర వేశారు. అమ్మా తెలంగాణమా, ఆకలి కేకల రాజ్యమా, బండెనక బండి కట్టి ఏ బండిలో వస్తావు కొడుకో, భద్రం కొడుకో, మదనా సుందారి, అడవి తల్లికి వందనం లాంటి వందలాది పాటలతో కొన్ని వేల మందికి ఉద్యమ బాట పట్టించారు ఆయన రాసి పాడిన నీ పాదం మీద పుట్టుమచ్చన ఈ పాటకు నంది అవార్డు వచ్చిన ఆయన తిరస్కరించారు. దేశంలో దళితుల హత్యలు వ్యతిరేకిస్తూ అవిశ్రాంతంగా పోరాటం చేశారు ఆయన. నకిలీ ఎన్కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు. అమరవీరుల కుటుంబాలకు చేయూతనిచ్చారు. చాలామంది సానుభూతి పరులు, పౌర ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు, దళిత బహుజన సంఘాలలో సాంస్కృతిక విప్లవం తెచ్చిన గొప్ప వ్యక్తి గద్దర్. 1971లో బి నరసింహారావు ప్రోత్సాహంతో గద్దర్ ఆపర రిక్షా పేరుతో తన మొదటి పాట రాశారు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. అదే ఆయన పేరుగా స్థిరపడింది. ఆయనపై అనేక హత్యాయత్నాలు జరిగాయి. ముఖ్యంగా 1997 ఏప్రిల్ 6న ఆయనపై ఇంట్లోకి ప్రవేశించి జరిపిన కాల్పుల్లో మరణం అంచుల దాకా వెళ్ళి ప్రాణాలతో బయటపడ్డారు. తన చివరి రోజులలో సామాజిక సమగ్రత, రాజ్యాంగ పరిరక్షణ, అణగారిన వర్గాలకు న్యాయం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని గ్రహించి ఆ పార్టీ ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ప్రాంతాల మధ్య అంతరాలను, వెనుకబాటుతనాన్ని గట్టిగా వ్యతిరేకించారు. సమాజ పురోభివృద్ధికి ప్రతిబంధకాలు అవిద్య, అజ్ఞానం, మూఢనమ్మకాలు, మతోన్మాదం, అశ్లీలత అని భావించి ప్రజలలో తన ఆట పాటల ద్వారా చైతన్యం తీసుకొచ్చారు. 2023 జనవరిలో రాయలసీమ ప్రజా సంఘాల వేదికలో ప్రసంగించారు. ప్రాంతీయ అసమానతలు తుదముట్టించడానికి లౌకిక ప్రజాతంత్రం ఉద్యమానికి బాసటగా నిలిచారు. తెలుగు నేలపై ప్రజా కళలు ఉన్నంత వరకు గద్దర్ పాట సజీవంగా ఉంటుంది అని ఆయన అన్నారు. నేడు గద్దర్ గారి జయంతిని పురస్కరించుకొని జై ఎంటర్టైన్మెంట్స్ ద్వారా లాల్ సలాం.